నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. సర్వేలు మాత్రమే, పరిష్కారాలు శూన్యం. ఇది ఆ జిల్లా ముఖ్య సమస్య. ఎటు చూసినా సర్వేల మీద సర్వేలు జరుగుతున్నా రెవెన్యూ సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం కనిపించడం లేదు. ఇక ఆన్లైన్ సమస్యలైతే సామాన్య ప్రజలు రెవెన్యూ అధికారులతో పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి. భూ రికార్డుల లోపాలు, అధికారుల నిర్లక్ష్యంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సర్వేలు నిర్వహిస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుందనే ఆరోపణలు ఆ జిల్లాలో పచ్చి నిజాలుగా వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కామెపల్లివారిపాలెం గ్రామానికి చెందిన తుమ్మల కోటయ్య సుబ్బమ్మలకు 1.95 ఎకరాల భూమి ఉండగా 2012 సంవత్సరంలో సంత నూతలపాడు రెవెన్యూ అధికారుల తప్పిదం వలన 80 సెంట్లు మాత్రమే వారి పేరుపై ఆన్లైన్లో ఎక్కించబడింది. మిగిలిన 1.15 సెంట్ల భూమి అదే గ్రామానికి చెందిన జాగర్లమూడి బ్రహ్మయ్య అనే వ్యక్తి పేరు మీద ఆన్లైన్లో రిజిస్టర్ చేయబడింది. దీంతో కంగు తిన్న బాధితులు, అయ్యా మా భూమిని మా పేరు మీద నమోదు చేయండి అంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మా భూమి మా పేరున ఆన్లైన్లో ఎక్కించమని పలుమార్లు చెప్పినా కానీ రెవెన్యూ అధికారులు తీరు మాత్రం మారలేదు అని ఘాటుగా విమర్శిస్తున్నారు బాధితులు. ఆన్లైన్లో ఎవరి పేరు మీద అయితే తప్పుగా పేరు ఎక్కించారో ఆ వ్యక్తే స్వయంగా వచ్చి భూమి తనది కాదని జాగర్లమూడి బ్రహ్మయ్య అనే ఆవిడాఫీట్ ద్వారా సర్వేయర్కి అట్లనే రెవెన్యూ అధికారులకు సమర్పించిన అధికారులు కనీసం వినిపించుకోవడం లేదంటూ మండిపడ్డారు. అసలైన భూ హక్కుదారుల పేరు మీదకు ఆన్లైన్ చేయడానికి సంత నూతలపాడు రెవెన్యూ అధికారులకు తీరిక లేకుండా పోయిందని వాపోయారు. ఎన్ని ఏళ్లు గడిచినా కానీ ఎంతో మంది తహసీల్దార్లు మారుతున్నా ఎన్నో ఆర్జీలు పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విలపించారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో ఆ భూమి మీద ఆధారపడి ఉన్న హక్కుదారులు సంత నూతలపాడు రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. కొన్నేళ్లుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా వారు విసిరి వేసారి అధికారుల తీరుపై బీఆర్కే న్యూస్తో కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవితకాలం పోరాడిన గానీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా మా మేము ఆడబిడ్డల గలవాళ్ళం, అధికారుల నిర్లక్ష్యానికి మా జీవితాలు బలి అవుతున్నాయని విలపించారు. భూ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులలో మా నేలను వేరే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేపించారన్నారు. అధికారులను ప్రశ్నించే ధైర్యం మాకు లేదు. ఒక చిన్న మాట గట్టిగా అడిగినా సంత నూతలపాడు రెవెన్యూ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. కాలయాపన చేసిన అధికారులను ప్రశ్నించండి అంటూ వేడుకుంటున్నారు. ఇది సంత నూతలపాడు రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న నిర్లక్ష్యపు భాగోతం. అయ్యా మీరే తప్పుగా మా భూమిని వేరే వాళ్ళ పేరుపై రిజిస్టర్ చేశారని వచ్చిన బాధితులను కనీసం పట్టించుకోవడం లేదు. వాళ్ళు మాత్రం ఏసీ రూమ్లలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ సామాన్య ప్రజలను మాత్రం ఎండలకు వానలకు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. అయితే వృద్ధులు, కళ్ళు కూడా సరిగ్గా కనపడని వారి పరిస్థితి వారి పట్ల అధికారులు కనీసం మానవత్వంతో కూడా ఆలోచించడం లేదు. సంత నూతలపాడు రెవెన్యూ కార్యాలయం అధికారులు చేసిన తప్పులకి పేదవాడు బలి అవ్వాలా? ఉన్నతాధికారులు ఇప్పటికైనా అధికారులపై యాక్షన్ తీసుకోవాలని అటు స్థానికులు ఇటు బాధితులు కోరుతున్నారు. ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి జూమ్ లో జాయిన్ అవుతున్నారు మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్, అలాగే మా ప్రతినిధి రామ్మోహన్. ఇద్దరు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతారు. ముందుగా నాగకిషోర్, మీరు చెప్పండి, అసలు ఫైల్ ఎందుకు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయంటారు? అధికారులు పరిశీలించడం లేదా? అసలు ఏం జరుగుతుంది? అంటే భూ సర్వేలు పూర్తయినాయని చెప్తున్నా కానీ క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం ఎందుకు కనిపించడం లేదు? అట్లనే అధికారులు మారుతున్నారు ఎప్పటికప్పుడు, కానీ ఎలాంటి పరిష్కారం అయితే ఉండడం లేదు బాధితులకి. దీనిపై ఏం చెప్తారు? విజయ, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో ఏళ్లకు తరబడి కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదు అని చెప్పడానికి చిన్న ఉదాహరణ ఈ ఘటన మాత్రమే. భూమి ఒకరిది, అనుభవిస్తున్న వాళ్ళు ఇంకొకళ్ళు. అయ్యా మేము అమ్ముకోలేదు, మా భూమి మాకు ఇవ్వండి, ఇది మీరు చేసిన తప్పిదమంటూ ఏళ్లకేళ్లు తరబడి ఆ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి ఆ వృద్ధ మహిళలను చూసి ఇంత కనికరం కూడా అక్కడ రెవెన్యూ శాఖ అధికారులకు లేదు అంటే వాళ్ళ నిర్లక్ష్యం ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2012వ సంవత్సరంలో సంతనూతలపాడు గ్రామంలో అప్పుడు జరుగుతున్నటువంటి భూ సర్వేల కార్యక్రమంలో ఒకరి పేరు మీద ఉన్న భూమిని ఇంకొకరి పేరు మీదకి తప్పిదంగా ఆన్లైన్లో ఎక్కడం జరిగింది. వెంటనే అప్పుడు జరిగినటువంటి తప్పిదాలను కూడా అప్పుడు గవర్నమెంట్ వెంటనే పరిష్కరించండి అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ 2012 తర్వాత ఇప్పుడు
2026 సంవత్సరంలోకి వచ్చినాం. ఆల్మోస్ట్ 14 నుంచి 15 సంవత్సరాల పాటు వాళ్ళ భూమి వేరే వారి అనుభవంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అయ్యా మాకు 2 ఎకరాలు అంటే 1 ఎకరం 95 సెంట్లు భూమి ఉంటే మా పేరు మీద 80 సెంట్లు మాత్రం ఎక్కింది, 1 ఎకరం 15 సెంట్లు మా పేరు మీదకి రాలేదు అంటూ కూడా వాళ్ళు ఆ రోజు నుంచి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓని కావచ్చు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, విఆర్ఓని కావచ్చు, సర్వేని కావచ్చు, వాళ్ళు కలవని వారు లేరు, వాళ్ళు వేడుకోని వారు లేరు. వాళ్ళందరినీ కలుస్తున్నారు, వేడుకుంటున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, మీ సమస్యలు వింటాము, పరిష్కరిస్తామని చెప్పిన వాళ్ళే. కానీ ఆ సమస్య పరిష్కారం అయిందా అంటే ఈ రోజు వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజముద్ర పేరుతోటి పాస్ పుస్తకాల పంపిణీ చేయడం ప్రారంభించింది. సో ఈ పాస్ పుస్తకాల పంపిణీలో ఏదైతే వివాదాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పరిష్కరించేసి వెంటనే కూడా పాస్ బుక్స్ ఇవ్వాలి అంటూ కూడా ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దాని మీద అన్ని జిల్లాల్లో కూడా కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేసి ఆ పట్టా పాస్ బుక్లు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కూడా ఉద్దేశించి కొంత విమర్శలు అయితే చేయడం జరిగింది. ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందున్నారో వారితో పాటు మనం చేసిన కార్యక్రమం కూడా ప్రజలకు వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయకపోవడంతో ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది, రెవెన్యూ శాఖలో లోపాలు ఎక్కువగా ఉన్నాయి, వీటి మీద మీరు గనక పరిష్కరించకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్రకాశం జిల్లా సంతనోతులపాడు గ్రామం. ఈ గ్రామంలో ఒక వృద్ధ మహిళ ఆడపిల్లలను పెట్టుకొని ఉంటుంది. ఆమెకి స్వతహాగా వారసత్వంగా 1 ఎకరం 95 సెంట్ల భూమి అనేది వచ్చింది. సో ఈ భూమికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ ఏదైతే భూ సర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ భూ సర్వే కార్యక్రమంలో వీళ్ళ భూమిని జాగర్లమూడి బ్రహ్మయ్య అనే వ్యక్తి పేరు మీదకి 1 ఎకరం 15 సెంట్లను రెవెన్యూ అధికారులు ఎక్కించడం జరిగింది. సో తర్వాత వీరు తేరుకొని అయ్యా మా భూమి 1 ఎకరం 95 సెంట్లు అయితే మా పేరు మీద 80 సెంట్లు మాత్రమే వచ్చింది, వేరే వారికి 1 ఎకరం 15 సెంట్లు వెళ్ళింది. సో మాకు ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయండి అయ్యా అంటూ కూడా వారు ఆ సంతనోతులపాడు కార్యక్రమం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడం జరిగింది. వాళ్ళ అధికారులు మారుతున్నారు, వస్తున్నారు, చేస్తామంటున్నారు తప్పించి ఇంతవరకు కూడా వాళ్ళకి న్యాయం జరిగిన పరిస్థితి అయితే కనబడిన దాఖలు అయితే లేవు. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ అధికారులతో పాటు స్పందన కార్యక్రమంలో కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, జాయింట్ కలెక్టరేట్ కావచ్చు, ఇంతమందికి కూడా అర్జీలు ఇచ్చుకున్నప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు అంటే రెవెన్యూ శాఖలో లోపాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్లయితే బీఆర్కే న్యూస్ ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీని కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరు మీద 1000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా అధికారులు రెవెన్యూ అధికారులు ఎక్కించారు. ఇక్కడ పేదలకు సంబంధించి 1 ఎకరం 15 సెంట్లు, అయ్యా బాబు ఇది మా భూమేరా స్వామి, మేము స్వతహాగా వారసత్వంగా వచ్చిన భూమి, మా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళింది, మేము ఇంతకు మించి ఏమీ చేయలేము, మేము పేదవాళ్ళం, ఆడపిల్ల కళ్ళవాళ్ళం అంటున్నా కానీ అధికారులకి ఇంత కడిగడం కూడా లేదు. కానీ ఒక కబ్జాకోరు ఒక వ్యక్తి అక్కడ అన్నమయ్య జిల్లాలో 1000 ఎకరాలు కబ్జాలు చేసుకుంటే అంటే రెవెన్యూ అధికారులు స్వతహాగా వాళ్ళకి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకి సహకరిస్తారో తప్పించి న్యాయంగా ఉన్న వ్యక్తులకు కానీ ఇక్కడ పేదవాళ్ళకి కానీ సహకరిస్తున్న దాఖలు అయితే ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం కళ్ళకి కట్టినట్లు కనబడతా ఉంది. వాళ్ళు బీఆర్కే కాడికి వచ్చి కన్నీటి పర్వంతం అయ్యారు. అయ్యా మేము 14-15 సంవత్సరాల నుంచి సంతనోతులపాడు కార్యక్రమం ఏదైతే కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో వచ్చిన అధికారిని మేము కలవనే పరిస్థితి అయితే లేవు, కలవనే దాఖలు అయితే లేవు. అధికారులు మారుతున్నారు, ఎంఆర్ఓ మారుతున్నాడు, డిప్యూటీ తహసీల్దార్ మారుతున్నారు, ఆర్ఐ మారుతున్నాడు, విఆర్ఓ మారుతున్నాడు, సర్వేయర్ మారుతున్నాడు. వీళ్ళందరికీ కూడా మాకున్నటువంటి పట్టాలు భూములు అన్ని తీసుకెళ్లి ఇచ్చావు. ఇచ్చినప్పటికీ కూడా మాకు ఇంతవరకు కూడా న్యాయం అయితే జరగలేదంటూ కూడా వాళ్ళు కన్నీటి పర్వంతం అవుతూ బీఆర్కేని ఆశ్రయించడం జరిగింది. బీఆర్కే ఎక్స్క్లూజివ్ గా దీన్ని ఆ బాధితుల పక్షాన్ని నిలబడడానికి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం చూపించడానికి ఈ రోజు కంకణం కట్టుకొని మొత్తం ఉన్నట్లు కూడా ఇక్కడ ప్రసారం చేయడం జరుగుతుంది. వాళ్ళ భూమికి సంబంధించిన రికార్డ్స్ కావచ్చు, వాళ్ళు పడుతున్న బాధలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన అర్జీలు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకుంటే జాయింట్ కలెక్టర్ కావచ్చు, లేకుంటే జిల్లా రెవెన్యూ అధికారి కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి రైట్ మనతో పాటు ఇదే అంశంపై చర్చించడానికి రామ్మోహన్ కూడా అందుబాటులో ఉన్నారు. అయితే రామ్మోహన్ చెప్పండి, ఇది అధికారుల మధ్య సమన్వయ లోపం అంటారా లేక ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు ఆలస్యం చేస్తున్నారంటారా? అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ విజయ.
ఇది అధికారుల మధ్య సమన్వయ లోపం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సమన్వయ లోపం ఒక కారణం అయితే, ఇంకొక కారణం వాళ్ళని ఎక్కువ సార్లు తిప్పించుకుంటే వాళ్ళు అడిగిన తాయిలాలు ఇచ్చుకుంటారనే ఉద్దేశంతో లంచం లేదే ప్రభుత్వ అధికారులు మరీ ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాల్లో లంచం లేదే ఏ పని జరగదు. ఆ లంచాల కోసం తిప్పించుకుంటున్నారో లేదా అధికారుల మధ్య సమన్వయ లోపం వాళ్ళు తిప్పించుకుంటున్నారో అనేది మనకైతే అర్థం కావట్లేదు. కానీ సుమారు 12 సంవత్సరాల నుంచి వృద్ధ దంపతులు, వాళ్ళకి మగ సంతానం లేదు, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్న వాళ్ళని వృద్ధ దంపతులను కూడా కనికరం లేకుండా ఎవరైతే భూమి తప్పిదో పడిందో అతను కూడా నాది కాదు ఈ భూమి, వాళ్ళ పేరు వాళ్ళకే ఎక్కించమని అఫిడవిట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారంటే అక్కడ అధికారుల తీరు ఎలా ఉందనేది అక్కడ ప్రశ్నించుకోవచ్చు. అయితే రామ్మోహన్, ఎవరైతే భూమి రిజిస్ట్రేషన్ అయింది 1.15 సెంట్ల భూమి ఎవరి పేరైతే రిజిస్టర్ అయిందో తను కూడా వచ్చి అసలు ఈ భూమి నాది కాదని చెప్పి కూడా చెప్పిండు. దీనిపై కూడా వాళ్ళు స్పందించడం లేదు. అంటే రైతుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నా కానీ ఈ నిర్లక్ష్యం అసలు ఎవరిదంటారు? ఖచ్చితంగా ఇది రెవెన్యూ అధికారులనే చెప్పొచ్చు నిర్లక్ష్యం. ఏదైతే ఈ భూమిని తప్పుగా ఆన్లైన్ లో వేరే బ్రహ్మయ్య అనే వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేశారో ఆ వ్యక్తి స్వయంగా వచ్చి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మరి అఫిడవిట్ రూపంలో ఈ భూమి నాకు సంబంధం లేదు, ఈ భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదు, వారికే ఈ భూమి, ఎవరైతే తుమ్మల కోటమ్మ కుమార్తెలో చెందాల్సింది వారిదే, వాళ్ళ కుటుంబ ఆస్తి, ఇది వాళ్ళకి చెందాలని అఫిడవిట్ రూపంలో సమర్పించినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం ఎక్కువగా కనిపెడుతుంది. ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యము, వాళ్ళ అలసత్వం మరీ ముఖ్యంగా లంచాల కోసమే ఈ మన కాలయాపన చేస్తున్నారని ఇక్కడ ఆరోపిస్తున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళని ఎక్కువ తిప్పించుకుంటే, కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటే వారు అడిగినది రాబట్టుకోవచ్చు అని తిప్పుతున్నారని అక్కడ వారైతే ఆరోపిస్తున్నారు. విజయ, అయితే రామ్మోహన్, మన బీఆర్కే న్యూస్ ని సంప్రదించినట్టు కూడా తెలుస్తుంది, మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయినట్టు కూడా తెలుస్తుంది. మీరు ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేశారా? ఏం చెప్తున్నారు అసలు వాళ్ళు? బీఆర్కే న్యూస్ ప్రతినిధి అయితే మనం వెళ్ళి వాళ్ళని కలిసి వాయిస్లు అయితే తీసుకున్నాము. దీని మీద తహసీల్దార్ని వివరణ అడగడానికి కూడా తహసీల్దార్ కార్యాలయానికి అయితే బయలుదేరి వెళ్తున్నాం. ఇప్పుడు జస్ట్ మనం తహసీల్దార్ కార్యాలయానికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఏదైతే ఈ తహసీల్దార్ ఖచ్చితంగా ఈ పొలం ఏదైతే ఈ పొలం ఉందో ఈ పొలం యొక్క డీటెయిల్స్ తీసుకొని ఎందుకు చేయట్లేదు, ఎందుకు నిర్లక్ష్యంగా మీ కార్యాలయం చుట్టూ వాళ్ళని తిప్పించుకున్నారని అడిగే పరిస్థితి అయితే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ లో తహసీల్దార్ కార్యాలయం చేరుకొని వారిని అయితే దీని మీద వివరణ అడిగే ప్రయత్నం చేస్తున్నాము. విజయ, అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు జరుగుతున్నా కానీ దాంట్లో ఎలాంటి రిజల్ట్ కనిపించట్లేదు. సాధారణ ప్రజలైతే చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేకపోవడాన్ని ఎలా చూడొచ్చు? అంటే రెవెన్యూ అధికారులు ఇంత నిర్లక్ష్యం చేయడానికి ప్రధాన కారణం అసలు ఏమై ఉంటుందంటారు? రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యానికి కారణం ఏమందంటే వాళ్ళు ఎక్కువ రోజులు తిప్పించుకుంటే, ఎంత ఎక్కువ రోజులు తిప్పించుకుంటే అంత వాళ్ళకి ఆదాయం వస్తుంది అన్నట్టుగా, దానికి ఈ భూములకి వారసత్వ హక్కులు ఉన్నప్పటికీ కూడా ఈ కామేపల్లి గ్రామే కాదు, ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ చాలా వరకు ఆన్లైన్ లో తప్పిదాలు, అమ్మకుండానే ఒకరు అమ్మినట్టు, కుటుంబ ఆస్తులను అమ్మకుండానే అమ్మినట్టు చూపించారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి తిప్పుతున్నారు. ఎన్నిసార్లు సర్వేలు చేయించి, ఎన్నిసార్లు వాళ్ళకి కార్యాలయాల చుట్టూ తిరిగి అఫిడవిట్ సమర్పించినా, ఎన్నిసార్లు ఈ పత్రాలు మావేనని ఒరిజినల్ పత్రాలు సమర్పించినా కూడా ఈ రెవెన్యూ అధికారులు అయితే పట్టించుకోవట్లేదు. వాళ్లకు కావాల్సిందల్లా కాసులు, వాళ్ళు అడిగినంత ఇచ్చుకుంటేనే త్వరితగతిన పనులు, లేదంటే వారిని కార్యాలయం చుట్టూ సంవత్సరాల పాటు ఇప్పించుకోవడం వాళ్ళకి అలవాటుగా మారింది. పై అధికారులు ఎవరైతే వీరిపై పై అధికారులు ఎన్నిసార్లు ఇదైనా వాళ్ళ మీద కోపాలతో ప్రదర్శించినప్పటికీ వాళ్ళ తీరైతే మారట్లేదు. అయితే రామ్మోహన్, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అప్రోచ్ అయ్యారు, అంటే ఎన్నిసార్లు అడిగినా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా రివర్స్గా ఎవరి అండదండలు చూసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారంటారు వీళ్ళు. అంటే ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని బెదిరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అసలు ఎవరి అండదండలు చూసుకొని వీళ్ళు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారంటారు? ఈ రెవెన్యూ కార్యాలయంలో అయితే కొంతమంది అధికారులు, అక్కడ ఉండే లోకల్ ప్రజాప్రతినిధులు ఏదైతే వాళ్ళ అండదండలు చూసుకొని వారికి సేవలు చేసుకుంటూ
ఆ బడాబాబులు రియల్టర్లు వాళ్ళ అధికారాలు వాళ్ళ అండదండలు చూసుకొని అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా, వాళ్ళు గట్టిగా అడిగినా కూడా వాళ్ళని ఏం చేస్తావు, నీ దిక్కుని చాటు చెప్పుకోపో అనే బెదిరింపులకు కూడా పాల్పడిన సంఘటనలు అయితే చాలా ఉన్నాయి. ఇదే రకంగా వారైతే భూమి హక్కుదారులను అయితే ఏమాత్రం పట్టించుకోవట, ఏమాత్రం పరిగణలో తీసుకోలేదు. అదే విధంగా వాళ్ళు ఎన్ని పత్రాలు చూపించినా వృద్ధ దంపతులు అయినప్పటికీ కూడా వాళ్ళ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయించుకుంటా ఉండటం ఇది వాళ్ళ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా చెప్పొచ్చు. అయితే ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీదకి ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఆన్లైన్ లో ఎలా జరుగుతుంది అసలు? అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారంటారా? ఇది కొన్నిసార్లు అయితే ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది, కొన్నిసార్లు తప్పిదాలు, చిన్న చిన్న పొరపాట్లు ఆన్లైన్ లో ఒకరి పేరు ఎక్కించబోయి ఒకరి తప్పిదాల వల్ల జరుగుతుంది. తప్పిదాలు జరిగినప్పుడు ఆ తప్పిదాలని సరి చేసుకునే ఇది అక్కడ రెవెన్యూ సిబ్బందికి ఉంటుంది. ఆ అధికారులకు కానీ రెవెన్యూ కార్యాలయ అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకొని ఆ తప్పిదాలను సరిదిద్దాలి. కానీ ఆ తప్పిదాలని వాళ్ళు ఏదో ఎవరైతే భూమి హక్కుదారులు అలా చేశారు, అలా తప్పుడు ఇచ్చారు, తప్పుడు పత్రాలు ఇచ్చారు, అలా చేశామని వాళ్ళు ఎక్కించుకున్న వాళ్ళ నుంచి అఫిడవిట్లు కావాలా, వాళ్ళు చేయాలా, వీళ్ళు చేయాలా, మేము డైరెక్ట్ చేయడానికి లేదని కుంటి సాకులు చూపిస్తూ ఈ కాలయాపన చేస్తున్నారు. అదే విధంగా ఆన్లైన్ లో మరొకరి పేరు ఇక్కడైతే ఈ కామేపల్లి ఆవరణలో అయితే ఎవరైతే బ్రహ్మయ్య అనే వ్యక్తి ఉన్నాడో అతను నాది కాదు, ఈ భూమి వారి ఎక్కించమని కార్యాలయానికి వచ్చి అఫిడవిట్ సమర్పించినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు మార్చకపోవటం ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి, అదే విధంగా వాళ్ళను ఆ భూమి హక్కుదారుల పైన ఉన్న నిర్లక్ష్యం ఏ విధంగా అర్థమవుతుందో చూసుకోవచ్చు. అయితే రామ్మోహన్, ఇది మన బీఆర్కే న్యూస్ దగ్గరకు వచ్చింది కాబట్టి దీన్ని మీరు అసలు ఏ విధంగా ఫాలోఅప్ చేయబోతున్నారు? ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు దీనిపై? దీన్ని ఖచ్చితంగా పై అధికారులకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి బీఆర్కే న్యూస్ సంసిద్ధత ఉంది. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారిని వివరణ తీసుకొని అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ అయితే ఈ నివేదికని సమర్పించడం జరుగుతుంది. కలెక్టర్ గారిని సంప్రదించి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది బీఆర్కే న్యూస్ తరఫున. రైట్. సామాన్య ప్రజలు రెవెన్యూ అధికారులతో పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళు తీవ్రమైన ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అసలు అంటే వాళ్ళకి న్యాయం చేసే దిశగా మీరు వెళ్తారా? తప్పకుండా సామాన్య ప్రజల వెంట బీఆర్కే న్యూస్ ఉంటుంది. బీఆర్కే న్యూస్ అంటేనే సామాన్యుల ఛానల్, తెలుగోడి సత్తా, సామాన్యులకు పేద మధ్యతరగతి కుటుంబాల తరపున నిలబడి పోరాడే ఛానల్ బీఆర్కే న్యూస్. ఈ బీఆర్కే న్యూస్ ఏదైతే ప్రచారం చేస్తుందో సామాన్యుల తరపున పోరాడటానికి సంసిద్ధంగా ఉంటుంది. ఏదైతే ఈ కామేపల్లి కానీ ప్రకాశం జిల్లాలో ఆన్లైన్ తప్పుడు రెవెన్యూ శాఖలో ఉన్న జరుగుతున్న అవినీతిని ఎండగట్టడంలో బీఆర్కే న్యూస్ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందని చెప్పవచ్చు. విజయ. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్. ఏనుగంటి అలివేలమ్మ, కామేపల్లి వారిపాలెం. మా తండ్రి తుమ్మల కోటయ్య, మా తల్లిగారు తుమ్మల ఎంగడ సుబ్బమ్మ. వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలమే. ముగ్గురికి మాకు ఇచ్చిన భూమిలో 757లో 195 చింట్లు ఉండాల్సి ఉంది, 85 చింట్లే ఉంది. జాగలమూడి బ్రహ్మయ్య అనే అతను మా గ్రామంలో అతను జాగలమూడి బ్రహ్మయ్య గారికి వాళ్ళ పొలంలో ఉందని మాకు పొలానికి రాసిచ్చారు. రాసిచ్చినా కూడా ఆన్లైన్కి ఎక్కలేదు. మేము చిన్న కుటుంబము, వ్యవసాయదారులు మేము. కాబట్టి మాకు 10-15 సంవత్సరాల నుంచి మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కూడా మాకు పని చేయటం లేదు. దయచేసి మా భూమిని మాకు ఎక్కిచ్చే మార్గం చేయండి. ఏనుగంటి జాగలమూడి బ్రహ్మయ్యను నేను, కామేపల్లి వారిపాలెం గ్రామ కాపరస్తుడిని. తుమ్మల అలివేలమ్మ, బాచిన రాగమ్మ, వాళ్ళిద్దరి పేర్లు నా పేరు మీద ఆన్లైన్లోకి ఎక్కినాయి కాబట్టి అది 757 నంబర్, సర్వే నంబరు 115 సెంట్లు. అది వాళ్ళకి వాపస్ చేయమని అడుగుతున్నాను. జాగలమూడి బ్రహ్మయ్య